నమస్తే. వెల్కమ్ టు కిరాక్ కబుర్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వారు రెండు కళ్ళ లాంటివారు. ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అయితే మరొకరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. వెండి తెరపై అన్నదమ్ముల్లా ప్రాణ స్నేహితుల్లా మెలిగిన ఈ ఇద్దరు మహానుభావుల స్నేహం గురించి కథలుగా చెప్పుకుంటారు. సినిమా ఏదైనా, పాత్ర ఏదైనా సరే ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవంతో దాదాపు 15 చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 25 పాటు సాగిన వీరి తిరుగులేని స్నేహబంధం మధ్యలో 1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు 14 పాటు ఇద్దరూ కలిసి నటించనే లేదు. ఆ తర్వాత మళ్లీ 1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన చాణక్య చంద్రగుప్త సినిమాతోనే ఇద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్ పై కనిపించారు. అయితే వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉన్న రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు మాట నమ్మి ముందు వెనక ఆలోచించకుండా ఎన్టీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. నాటి స్టార్ హీరోయిన్ జమునను ఏకంగా 3 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేయడానికి ఎన్టీఆర్ కూడా ఏఎన్ఆర్కు వత్తాసు పలికారు. అసలు అంతటి మహానటి జమునను ఇండస్ట్రీలోని ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? ఈ వివాదానికి అసలు సూత్రధారి ఎవరు? జమున స్వయంగా ఎన్టీఆర్ గురించి ఏమన్నారు అనే సంచలన స్పెషల్ అనాలిటికల్ స్టోరీని పూర్తిగా చూడండి. ఈ వివాదానికి అసలు బీజం ఎక్కడ పడిందో తెలియాలంటే మనం 1959 నాటి రోజుల్లోకి వెళ్ళాలి. అక్కినేని నాగేశ్వరరావు జమున జంటగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మాత ఏవి సుబ్బారావు ఇల్లరికం అనే సినిమాను నిర్మించారు. 1959 మే 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా మ్యూజికల్ గా కూడా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో జమునతో అక్కినేని నాగేశ్వరరావు కాస్త ఎక్కువ చనువు తీసుకుని ప్రవర్తించారట. దానికి తీవ్రంగా హర్ట్ అయిన జమున ఆ విషయాన్ని అస్సలు దాచకుండా నేరుగా సినిమా దర్శక నిర్మాతలకు కంప్లైంట్ చేశారు. అప్పట్లో ఆ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టం లేక దర్శక నిర్మాతలు జమునకు నచ్చజెప్పి సర్ది చెప్పి పంపించేశారు. కానీ తనపై జమున అలా టాప్ ప్రొడ్యూసర్స్ కి ఫిర్యాదు చేయడాన్ని అక్కినేని నాగేశ్వరరావు అస్సలు తట్టుకోలేకపోయారు. దాన్ని మనసులో పెట్టుకున్నారు. అప్పటి నుంచి జమున క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఏఎన్ఆర్. జమునకు పొగరు ఎక్కువని, ఆమె సీనియర్ ఆర్టిస్టులను అస్సలు గౌరవించదని, అందరితో అమర్యాదగా మాట్లాడుతుందని నలుగురికి చెప్పారు. అంతటితో ఆగకుండా పెద్ద మనుషుల ముందు కూడా జమున కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుందంటూ ప్రచారం సాగించారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ విషయాన్ని కేవలం ప్రచారంతోనే వదిలిపెట్టలేదు. తనతో ప్రాణ స్నేహంగా ఉండే ఎన్టీఆర్ చెవిలో కూడా ఈ విషయాన్ని క్లియర్ గా ఊదారు. తాను ఇకపై జమునతో సినిమాలు చేయడం లేదని, మీరు కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకోవద్దని ఎన్టీఆర్ కు చెప్పారు. తన తమ్ముడి లాంటి అక్కినేని చెప్పిన మాటను ఎన్టీఆర్ గుడ్డిగా నమ్మేశారు. మీరు చేయకపోతే నేను మాత్రం ఎందుకు చేస్తాను అంటూ ఎన్టీఆర్ కూడా జమునను దూరం పెట్టడానికి డిసైడ్ అయ్యారు. అక్కడితో ఆగకుండా తాను చేసే సినిమాల నిర్మాతలకు కూడా జమునను హీరోయిన్ గా తీసుకోవద్దని, తాము ఆమెను బ్యాన్ చేశామని స్వయంగా ఎన్టీఆర్ చెప్పారు. ఇండస్ట్రీని శాసిస్తున్న ఇద్దరు టాప్ హీరోలు ఒకేసారి దూరం పెట్టడంతో ఏకంగా 3 సంవత్సరాల పాటు జమునకు పెద్ద సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఈ వివాదానికి తెరదించిన క్రెడిట్ లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణిలకే దక్కుతుంది. కన్నడలో బి విఠలాచార్య డైరెక్షన్ లో వచ్చి ఫ్లాప్ అయిన మానే తుంబిదా హెన్ను అనే సినిమా రీమేక్ రైట్స్ ను చక్రపాణి తీసుకున్నారు. దానిలోని మెయిన్ పాయింట్ ను బేస్ చేసుకుని డివి నరసరాజు సహకారంతో ఒక కొత్త కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సావిత్రిని, అలాగే ఏఎన్ఆర్ సరసన జమునను హీరోయిన్లుగా అనుకున్నారు. ఎప్పుడైతే జమున పేరు ప్రస్తావనకు వచ్చిందో అప్పుడు ఏఎన్ఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను ఎన్టీఆర్ కలిసి జమునను బ్యాన్ చేశామని చెప్పారు. అప్పటి వరకు ఆ అప్రకటిత నిషేధం గురించి తెలియని చక్రపాణి తీవ్రమైన షాకుకు గురయ్యారు. కానీ ఆ సినిమాలో సరోజ అనే పాత్రకు జమున అయితేనే పక్కాగా న్యాయం చేయగలదని చక్రపాణి బలంగా నమ్మారు. అందుకే ఆయన ఈ విషయాన్ని నేరుగా లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన సీన్ తో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. విషయం తెలుసుకున్న డైరెక్టర్ కేవీ రెడ్డి వెంటనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు జమునను కూడా ఒకే చోటికి పిలిపించారు. 3 సంవత్సరాలుగా ఒక హీరోయిన్ ను మీరు బ్యాన్ చేశారని తెలిసింది అంటే మీరు ఇండస్ట్రీని శాసించాలనుకుంటున్నారా అంటూ ఆ ఇద్దరు అగ్ర హీరోలపై కేవీ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఇలాంటి పంతాలు పనికిరావని ఇద్దరికీ గట్టిగా క్లాస్ పీకారు.
ఇకపై జమునతో ఖచ్చితంగా సినిమాలు చేయాలని ఇద్దరికీ నచ్చజెప్పడంతో ఆ 3 సంవత్సరాల సుదీర్ఘ వివాదానికి అక్కడితో శుభం కార్డు పడింది. జమున బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో కూడా ఈ బ్లాక్ బస్టర్ వివాదం గురించి స్వయంగా ప్రస్తావించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల బ్యాన్ వల్ల తాను 3 ఏళ్లు వారితో సినిమాలు చెయ్యని మాట వాస్తవమేనని ఆమె ఓపెన్ గా ఒప్పుకున్నారు. అయితే ఈ మొత్తం వివాదానికి అసలు సూత్రధారి, ప్లాన్ వేసింది అక్కినేని నాగేశ్వరరావేనని జమున స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఎప్పుడూ అందరినీ గౌరవించేవారని, ఒక రకంగా ఆయన చాలా అమాయకుడని కొనియాడారు. ఏఎన్ఆర్ చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి ఎన్టీఆర్ అలా ప్రవర్తించారే తప్ప నిజానికి ఎన్టీఆర్ దేవుడు లాంటి మనిషి అంటూ జమున ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. తన జీవితంలో తన భర్తకు అలాగే ఎన్టీఆర్కు తప్ప ఎంతటి గొప్పవారైనా సరే మరెవరికీ తాను పాదాభివందనం చెయ్యలేదని జమున నిష్కర్షగా తేల్చి చెప్పారు. నాడు ఇండస్ట్రీని ఊపేసిన జమున బ్యాన్ వ్యవహారంలో ఎన్టీఆర్ ఎంత అమాయకుడో, అలాగే అక్కినేని నాగేశ్వరరావు ప్రవర్తనపై జమున చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్, రేర్ అండ్ మైండ్ బ్లోయింగ్ సినీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.